my life. Thank you, Hemant sir, for coming here. రవి గారు ఎస్ అందరికీ నమస్కారం. నాకు దేశరాజు గురించి ముందు చెప్పాలి. నేను దేశరాజు నాకు ఒకసారి వచ్చి కిన్నెరసాని అని కథ చెప్పాడు. కిన్నెరసాని కథ చెప్పినప్పుడు చాలా భయం వేసింది. ఇతను రైటర్ అయితే డైరెక్టర్లకి చాలా టెన్షను. దేశరాజుతో షార్ట్ టు షార్ట్ కర్టెన్ జరిగింది అక్కడి నుంచి చెప్తున్నాడు. ఇతను రైటర్ అయితే తెచ్చారే డైరెక్టర్లు అందరూ అనుకున్నా. సడన్గా మళ్ళీ అతన్ని రామ్ తాళ్ళూరు గారి మా ఫ్రెండ్ బాగా ఇట్స్ వెరీ గ్రేట్ ప్రొడ్యూసర్, ఇట్స్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్. ఆయన ఆఫీస్లో నేను చూసినప్పుడు కిన్నెరసాని కథ విన్నానండి, బాగుందండి అని చెప్పేప్పుడు. సో అట్లా నాకు దేశరాజ్తో మొదటి నరేషన్గా పరిచయం. అండ్ ఆ తర్వాత మా ప్రదీప్ వచ్చి ఇలా చేస్తున్నామండి వికట్ కవ్ అంటే రియల్లీ హ్యాపీ, చాలా బాగుంది కథ. ఐడియాగా చెప్పాడు నాకు 2-3 సార్లు. నేను రామ్ గారితో చెయ్యి, చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ అవుతుంది, నీకు సపోర్ట్ అవుతుంది అని చెప్పాను. జీ5 వాళ్ళతో ఉన్న ఒక క్రెడిబిలిటీ ఏంటంటే అన్నీ మంచి సిరీస్లే, అన్నీ మంచి సిరీస్లు, ప్రొడక్షన్ వైజ్ కానీ కాంటెంట్ వైజ్ కానీ. కొన్ని తక్కువ మంది చూడొచ్చు, కొన్ని ఎక్కువ మంది చూడొచ్చు, కానీ జీ5లోకి వెళ్తే మంచి కంటెంట్ ఉంటుందని మాత్రం ధైర్యంగా నమ్మచ్చు మనం. అలాంటి ఒక మంచి టేస్ట్ఫుల్ ఈస్థెటిక్స్ ఉన్న రైటింగ్ కాంటెంట్ హెడ్స్ ఉండటం వల్ల అది జరుగుతుంది. థ్యాంక్ యూ అనురాధ గారు ఫర్ గివింగ్ ఎస్ గుడ్ కాంటెంట్. సో వికట్ కవి అయిపోయిన తర్వాత నాకు చూపించినప్పుడు అంటే కొంత చూపించాడు, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. బ్రిలియంట్గా తీసావు ప్రదీప్, అండ్ ఐఎమ్ సారీ, ఎందుకంటే సర్వం శక్తిమైన తీసినప్పుడు నేను అండర్ యూటిలైజ్ చేసుకున్నానేమో అనిపిస్తుంది. ఇంకా అంత బాగా తీగలవా నువ్వు అనిపించింది. నేను రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా బాగా తీసాడు. ఎందుకంటే వరల్డ్లో తీసుకెళ్ళడం చాలా కష్టం. ఒక వెబ్ సిరీస్కి ఉండే లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ అవైలబిలిటీస్లోంచి అలాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేయటం, నైట్ ఎఫెక్ట్ షూటింగు, అది అంత ఇంట్రెస్ట్ హోల్డ్ చేయటం. నరేష్ అగత్య ఫ్రమ్ మస్తు వదలరా నుంచి నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటాను తను మేఘా మై గ్రేట్ ఫ్రెండ్. అండ్ వాళ్ళిద్దరి అది ఇంకోటి ఇప్పటిదాకా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పారు. రఘు కుంచె అండ్ సిజ్జు ఎరగదీస్తారు అసలు ఇద్దరు. రఘు కుంచె క్యారెక్టర్ అయితే అమేజింగ్, సిజ్జు అండ్ రఘు కుంచె పోటీపడి చేశారు. దే జస్ట్ హెల్డ్ ద స్టోరీ టుగెదర్. వాళ్ళు వచ్చినప్పుడల్లా కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చూడంగానే ఇంక ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి అంటే సీరియల్ కిల్లింగో లేకపోతే కొన్ని షేడీ స్టోరీస్తో వెబ్ సిరీస్ వచ్చే రోజుల్లో ఒక డెప్త్ ఉన్న కథ, ఒక నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్న కథ రావటం అనేది చాలా అరుదుగా ఉంది. అలాంటి దాన్ని ఇంత సమర్థవంతంగా తీయటం ప్రదీప్ యొక్క సమర్థత అది. అలాగే అశోక్ కుమార్ గారి క్యారెక్టర్ చూడంగానే నాకు ఎంత గొప్పగా అనిపించింది. ప్రదీప్ చెప్పినట్టుగా ఆ డైలాగ్ ఆయనే చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు అది. అండ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే షోయబ్ ఫోటోగ్రఫీ కానీ, గాయత్రి అమ్మ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాస్ట్యూమ్స్ అన్నీ. అజయ్ అర్సాడ్ ఎందుకులే, మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవచ్చు కదా అంటే, లేదు సార్ అజయ్ అర్సాడ్ పర్ఫెక్ట్ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాడు నాకు. నేను అన్నా ఇంకెవరైనా తీసుకెళ్ళొచ్చు కదా అని. లేదు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, ఐఎమ్ సారీ. అదిరిపోయింది మ్యూజిక్ బ్రదర్, ఐఎమ్ రియల్లీ చాలా బ్యూటిఫుల్గా చేసావు. ఎందుకంటే నేను ఎలా భయపడతానంటే తనకి ఇంకా సపోర్ట్ ఉండాలి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వస్తే తన సిరీస్కి హెల్ప్ అవుతుంది అని ఏదో చిన్న ఫూలిష్ స్వార్థమే అది. బట్ చూసిన తర్వాత తను ఎప్పుడు చెప్తుంటాడు అజయ్ దగ్గరికి వెళ్ళొచ్చాను అద్భుతం, అండ్ ప్రదీప్ యొక్క కైండ్ నేచర్ అవ్వచ్చు, అతనికి అందరూ మంచివాళ్ళు తనని ప్రేమిస్తుంటారు. తన టీం రాజ్ కుమార్ కానీ తన వాళ్ళు కానీ. అండ్ మై డియర్ అమిత్ మా అందరికీ ఎప్పటి నుంచో ఫ్రెండ్, అతను చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. అంటే ఇంతమందితో జీ5 లాంటి ఒక షో చేయటం, అది రామ్ గారు లాంటి ఒక టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్తో చేయటం చాలా బాగుంది. ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది ఇది. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ అకేషన్ అండ్ ప్రదీప్స్ మూమెంట్ టుడే విత్ హిస్ పేరెంట్స్. అండ్ మీరందరూ ఇది జీ5లో 28th నుంచి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. మీరు 10 మందికి మళ్ళీ చెప్తారు, ఒరే మంచి సిరీస్ వచ్చిందరా చూడరా, మంచి సిరీస్ వచ్చి చూడరా అని. జీ5లోనే చూడండి, ఆ క్వాలిటీ అది బాగుంటుంది సౌండ్తో సహా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ రవి గారు. హేమంత్ గారు మాట్లాడతారు.